ఆర్ మై చైర్మన్ సార్ అండ్ డైరెక్టర్ సార్, మై కొలీగ్స్. ఇప్పుడు సార్ చెప్పినట్లు, సుధాకర్ సార్ చెప్పినట్లు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చెప్పాడు సారు. ఇంకొకటి ఏంటంటే క్యాల్కులేషను జామెట్రీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుందమ్మా. జామెట్రీ పార్ట్స్ ఏంటంటే వేరియబుల్స్ను మల్టిప్లై చేయాలి. వేరియబుల్స్ మల్టిప్లై చేయడానికి వస్తే సక్సెస్ అయినట్లు. ఇక్కడ సార్ చెప్పినట్లు ఏం చెప్పాడు అని అంటే నెంబర్స్ ఉంటాయి అక్కడ 1+2 కానీ 2+3 కానీ అవి యాడ్ చేస్తూ వస్తాయి. ఇవి అలా కాదు. x² + x² అంటే తెలియదు పిల్లలు. ఏమైతే చెప్పండి, x² + x². వెరీ గుడ్. x² + 2x + 2x ఏమైతే చెప్పండి. x² + 3x అవుతుంది. x² + 2x + 2x మీన్స్ నథింగ్ బట్ అది 4x. x² + 4x అవుతుంది. చూడండి, వేరియబుల్స్ క్యాలిక్యులేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? ఇక్కడ ప్రాబ్లాన్ని బాగా చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడప్పుడు కోపడుతుంటారు క్లాస్లో, అమ్మ ఇదేంటి క్యాలిక్యులేషన్ రావట్లేదు సార్ మర్చిపోయినా సార్. ఏం మర్చిపోయావమ్మా అంటే 2+3 సార్ అడవుల్లో 4 వేసి వచ్చాను సార్ అని చెప్పారు. మళ్ళీ చెప్తున్నాము, ఒక 2 మార్క్స్ అనేది స్టేట్ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ మనకు బ్యాడ్ లక్ ఏంటి అంటే మేము స్టార్టింగ్ అప్పటి నుంచి కేపీ అనేది స్టేట్ లెవెల్లో ఉంది. మొన్నసారి గౌతమ్ వాళ్ళు కొట్టారు. గౌతమ్ వాళ్ళు ఒక 2 మార్క్స్ మేము లాస్ అయ్యాం. మేము ఎప్పుడు పబ్లిసిటీ వేసుకోలేదు. మార్క్స్ కోసానికి మా సార్ ఎప్పుడు, చైర్మన్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మార్క్స్ కోసానికి ఎప్పుడు చదవకూడదు, నాలెడ్జ్ కోసం చదవాలి బుక్స్. సో మార్క్స్ అనే టెన్షన్ ఎప్పుడు ఉండకూడదు, నాలెడ్జ్ ఉంది అంటే కంపల్సరీ గెట్ ఆన్ అవుతారు అని చెప్పి. అది సార్ ఎప్పుడు చూసినా ఎగ్జామ్స్ టైంలో ప్రతి ఒక్క పిల్లలకు మౌల్డ్ చేసి మీకు ఒక గిఫ్ట్ ఇచ్చి ఒక పెన్ ఇచ్చి ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది. ఎప్పుడు బై హార్ట్ సిస్టానికి, ఈ సిస్టమ్ అనేది బై హార్ట్ సిస్టమే కాదు, ఏంటి ప్రతిరోజు కూడా లెర్నింగ్, ప్రతిదీ చదువుకోవాలి. మేము ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎప్పుడు బై హార్ట్ చేయొద్దు, బై హార్ట్ సిస్టానికి వ్యతిరేకం. ఎప్పుడు బై హార్ట్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి. తెలియపోతే పదే పదే మీరు పారిపోయినా మేము పారిపోం, మీ దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళం. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మీరు ఎటు పోయినా సరే, గ్రౌండ్లో పోయి గేమ్స్ ఆడినా సరే అక్కడికి వచ్చి క్లాసులు చెప్తాం. అలాంటి సిస్టమ్ నేర్పించాడు మాకు సార్. సో ఇంకోటి, మేము ఈ ఎగ్జామ్ మూమెంట్లో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ చదవండి, క్వశ్చన్కు ఆన్సరు పర్ఫెక్ట్గా రాయడానికి నేర్చుకోండి. క్వశ్చన్ చదవకుండా సార్ ఈ క్వశ్చన్ ఇదే ఉన్నది సార్ మర్చిపోయాను సార్, 1కి 2 సార్లు. మనకు ఆల్రెడీ మ్యాథ్స్ అనేది 1.5 అవర్లో కంప్లీట్ అవుతుందండి. 1 అవర్ 30 మినిట్స్. 1 అవర్ 30 మినిట్స్ తర్వాత 30 మినిట్స్ 1 అవర్ 30 మినిట్స్ మీ చేతుల్లో ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి, మళ్ళీ రీచెకింగ్ చేసుకోవాలి. ఇంకొకటి ఎక్స్ట్రా మ్యాథ్స్ బిలో ఏంటి అమ్మంటే మనకి ఇచ్చిన 27 పేపర్స్ ఉంటాయి కదా, 24 పేపర్స్ సరిపోవమ్మా ఈసారి. ఎందుకంటే బాగా ఒక్కొక్క క్వశ్చన్ చూస్తే లెంతీగా ఉంది. ఆ లెంతీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. 24 క్వశ్చన్స్లో మనకు సార్ చెప్పినట్లు 7 మార్క్స్ 4 మార్క్స్ చాయిసెస్ ఉన్నవి. 7 మార్క్స్లు ఉన్నవి. ఫస్ట్ 5 క్వశ్చన్స్ వచ్చినవి చేయండి. వచ్చినవి చేసిన తర్వాత 4 మార్క్స్ కూడా వచ్చినవి చేయండి. తర్వాత 2 మార్క్స్ అనేటివి పర్ఫెక్ట్, అందరికి ఎక్కడ కూడా చాయిసెస్ లేవు. సో 20 మార్క్స్ కంపల్సరీ మీరు అటెంప్ట్ చేయాలి అంటే 10 కంపల్సరీ రావాలి. 20 మార్క్స్ మీకు రావాలి అంటే 10 కంపల్సరీ అటెంప్ట్ చేయవలసిందే. సో ఫస్ట్ ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. ఫార్ములాస్ వస్తాయి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ మొత్తం డిఫరెన్షియేషన్ 85 ఫార్ములాస్ ఉంటాయి. 85 ఫార్ములాస్ చదవాలి సార్. ఫార్ములాస్ ఖచ్చితంగా చదవాలన్నా సార్? ఖచ్చితంగా చదవాలి. మ్యాథ్స్ రావాలంటే ఫార్ములా వస్తేనే వస్తుంది, ఫార్ములా రాకపోతే రా. సో ఖచ్చితంగా చదువుకోవాలి. సో మీరు బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మొన్నసారి మేము అనలైజ్ చేసింది ఏంటంటే మాకు వరుణ్ సార్ మీటింగ్ పెట్టి, సార్ మన పిల్లలు లాస్ట్ ఇయర్ స్టేట్ లెవెల్లో ఉన్నారు కదా, ఈసారి మనకు కంపల్సరీ రావాలి అన్నారు. మేము ఆల్రెడీ సార్కుంగా చెప్పామాట, ఖచ్చితంగా వస్తారు సార్ అని. అక్కడక్కడ మిస్ అవుతున్నప్పుడు బాధ ఏంటి అంటే ఎక్కడన్నా మేమే మిస్టేక్ చేస్తున్నాం, వాళ్ళని అనాలని లేవు. ఎందుకంటే మిస్టేక్ మాదే అనుకోవాలి.
ఎక్కడైనా మిస్టేక్ పోతే, ఎందుకంటే మాట ఇచ్చినాం సార్ వాళ్ళకి, ఆ మాట నిలబెట్టుకోవాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఒక మాట ఒక మనిషికి చెప్పాము అని అంటే దాని వెనుక హార్డ్ వర్క్ ఎంతో ఉంటుంది. వాటిని నిలబెట్టుకోలేమంటే మనం సక్సెస్ ఫెయిల్ అయినట్లు. వాటి సక్సెస్ కోసానికి ఎంతో హార్డ్ వర్క్. మీరు సక్సెస్ అయ్యారంటే మీ వెనక ఎంత కుటుంబం ఉందండి. చూడండి, కుటుంబం హెడ్తో పాటు వీళ్ళంతా మీ ముందు వచ్చేస్తారు. మీ సక్సెస్ కోసానికి ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరు ఉన్నారు అని అంటే సార్తో పాటు మేమంతా ఉన్నాం. ఒక్కసారి ఈ క్లాప్స్ అనేటివి మీరు ఒక్కసారి మీ ముందు నిలబెట్టి మీ వెనుక ఉన్న హార్డ్ వర్క్ టీం మొత్తం వీళ్ళే. ఆ టీం ఊరికే రాదండి. మీ గురించి మిమ్మల్ని తయారు చేసిన వీళ్ళంతా ఎంతో కష్టపడ్డవారు. మీ ఎక్స్పీరియన్స్ కూడా ఒక్కొక్కరికి 15 years ఎక్స్పీరియన్స్. వాటిని ఒక సింపుల్గా ఒక ప్రాబ్లాన్ని ఒక సింపుల్ వే చెప్పాలి అంటే నాటే జోక్. ఒకసారి బుక్ చూస్తే, తెలుగు అకాడమిక్ బుక్ చూస్తే ఏం అర్థం కాదు. జామెట్రీ పార్ట్ అయితే వాడు ఎట్లా ఇస్తాడో తెలియదు. ఆడ ఆదో క్వశ్చన్ ఏడో క్వశ్చన్ ఉంటుంది. వాటిని ఒక అనలైజ్ చేయాలి అంటే ఒక మీకు సింపుల్ వేలో తయారు చేయాలి. అలాంటప్పుడు ఎవరు కావాలి మీకు? ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కావాలి. వాళ్ళైతేనే కానీ మీకు అప్పుడు ఏం చేస్తారు, వాటిని ఎలా చెప్పాలి, మెథడ్స్ పిల్లలకి ఎట్లా అర్థం కావాలి, ఆ విధంగా స్టైల్గా డిజైన్ చేసి పెడతారు. ఆ డిజైన్ చేసినంతే మీరేం చేస్తారు, సార్ ఇంత సింపుల్గా ఉందా సార్ అని. అది డిజైన్ చేసి మీకు తోలికి వచ్చినప్పుడు అప్పుడు తెలిసిపోతుంది, సార్ ఇంత సింపుల్గా ఉంది, మేము హార్డ్ వర్క్ చేయలేకపోయాం సార్ అని. సో అలాంటి ఫ్యాకల్టీ మనకు సార్ ఆల్రెడీ మీ ముందు పెట్టాడు. మీరు నిరూపించుకోవాల్సింది ఒకటే అమ్మా, ఫస్ట్ భయపడొద్దండి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరూ భయపడొద్దండి. మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము. ఏ టైం అయినా సరే వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రిజల్ట్ తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి. రిజల్ట్ అంటే బై హ్యాడ్ సిస్టమ్, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా హెచ్ఈస్ వాళ్ళు మేము చెప్తున్నాం 1 day బ్యాటింగే. హెచ్ఈస్ అంటే 1 day సార్, మీకు ఎందుకు 1 dayలో మేము చేసి చూపిస్తాము అని చెప్పి ఒకరోజు చదువుతారు. ఎంత చదువుతారంటే మేము చూస్తున్నాం కదా, క్లాసులో ఎంత ఎంజాయ్ చేస్తారో చదవడం ఇంకా అంతే చదువుతారు. క్లాస్లో మేము ఇప్పుడు సార్ వాళ్ళు డిజైన్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాం, ఎంత మంచిగా డిజైన్ చేస్తారు, ఎంత టాలెంట్ మీకు. మాకు అప్పుడు అనిపిస్తుంది. ఈరోజు ఇంకే పాపం మా పిల్లలు అప్పుడప్పుడు తిట్టి ఉంటాం, కానీ క్షమించండి. కానీ ఏంటి అంటే అక్కడ డిజైన్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, మేము దగ్గరకు వచ్చి చూస్తున్నప్పుడు ఎంత మంచి డిజైను, ఎంత కళ. ఏ ప్రోగ్రామ్ చూసినా మీలాగా ఎవరూ చేయలేదు. మొన్న ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి, ఇప్పుడు ఈరోజు డిబేట్ సక్సెస్ అయ్యడానికి మీరే కారణం. అందుట్లో కంటెంట్ తీసుకుంటారు చూడండి, ఆ మొబైల్స్లో సెర్చ్ చేసి ఎంత విధాలుగా, అమ్మ ఎంత టాలెంట్ ఉంది పిల్లలకు. వీళ్ళని మేమే అనుకుంటుంటాం, అప్పుడప్పుడు అనుకుంటుంది ఏంటి అంటే, ఇంకా నేను సపోర్టెడ్గా ఉంటే స్టేట్ లెవెల్లో చాలా ర్యాంకులు ఇస్తామని చెప్పి మేమే సార్కి చెప్తున్నాం. కంపల్సరీ ఇచ్చే వెళ్తాం మేము, అంతే కదా. సెకండ్ ఇయర్స్ వాళ్ళు అంతే కదా, ఖచ్చితంగా సార్కి ఇస్తాం కదా. మనం నిరూపించుకోవాలి అనడం గొప్ప కాదు. నేను మరీ చెప్పాను, మాట ఇవ్వడం చాలా సింపుల్, కానీ మాట నిలబెట్టుకోవాలంటే దాని వెనుక చాలా హార్డ్ వర్క్ చేయాలి. అవునా కాదమ్మా? అవునా? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, జాగ్రత్త చదవండి. గన్ షాట్ క్వశ్చన్స్ సార్ చెప్పినట్లు గన్ షాట్ క్వశ్చన్స్ ఆల్రెడీ కొన్ని ఉంటాయి, వాటిని వదిలిపెట్టద్దండి. కంపల్సరీ చదవండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.